క్యాలరీస్ గురించి తెలుసుకుందాం. అంటే ఏ ఎక్సర్సైజెస్కి ఎంత క్యాలరీస్ బర్న్ అవుతుందో తెలుసుకుందాం. ఎందుకంటున్నానంటే కొంతమంది వాకింగ్ చేయమంటారు, కొంతమంది యోగా చేయమంటారు, కొంతమంది ఏమో ఏరోబిక్స్ చేయమంటారు, స్విమ్మింగ్ అంటారు. జనరలీ ఒక్కొక్కరిది ఒక్కొక్క థాట్. ఇప్పుడు ఒకరు వాకింగ్కి వెళ్ళారు, నాకు వాకింగ్ వెళ్ళడం వల్ల చాలా బాగుందంటారు. కొంతమంది యోగాకి వెళ్తారు, యోగాకి వెళ్ళడం వల్ల నాకు చాలా బాగుందంటారు. స్విమ్మింగ్కి వెళ్తారు, కొంతమంది స్విమ్మింగ్ బాగుందంటారు. ఇలా ఒక్కొక్కరు పాయింట్ ఆఫ్ వ్యూ ఒక్కొక్కటి. సో ఇక్కడ నేనేం చెప్తున్నానంటే క్యాలరీస్ ఒక 1 అవర్ ఆఫ్ యాక్టివిటీ నేను ఇప్పుడు ఏదైతే చెప్పానో ఆ యాక్టివిటీస్కి ఎంత క్యాలరీస్ బర్న్ అవుతుందో తెలుసుకుందాం. 1 అవర్ ఆఫ్ స్లీప్ వెళ్ళినట్టయితే ఒక 57 క్యాలరీస్ బర్న్ చేసినట్టు. అదే 57 క్యాలరీస్ 1 అవర్ ఆఫ్ స్లీప్ అంటున్నాం. మినిమం మనం 6 to 8 అవర్స్ పడుకుంటున్నాం జనరల్గా కూడా. అన్న యావరేజ్ 300 to 400 క్యాలరీస్ స్లీప్లోనే మనకి బర్న్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను కూర్చొని ఉన్నాను కదా, కామ్గా కూర్చున్నప్పుడు మామూలుగా మనకి 1 అవర్కి యావరేజ్గా 60 kg ఉన్న పర్సన్ 80 క్యాలరీస్ బర్న్ అవుతుంది 1 అవర్కి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 6 అవర్స్ కూర్చుంటాను అనుకున్నా, 420 క్యాలరీస్, ఆల్మోస్ట్ 400 to 450 క్యాలరీస్ మనకి బర్న్ అవుతుంది 6 అవర్స్ చూసినట్టయితే. లేదు ఇన్ కేస్ నేను వాక్ చేశాను, ఫర్ ఎగ్జాంపుల్ వాకింగ్కి వెళ్తున్నాను, దట్ ఈజ్ ఆల్సో నార్మల్ వాక్కి వెళ్తున్నాను 1 అవర్ అనుకున్నాం, 130 to 150 క్యాలరీస్ బర్న్ అవుతుంది. లేదు ఇన్ కేస్ ఏదో ఒక గార్డెనింగ్ వర్క్ చేస్తున్నాను అనుకున్నాం. గార్డెనింగ్ వర్క్ ఏంటంటే ఫిజికల్గా బాడీని స్ట్రెయిన్ చేస్తున్నాం కదా, సో ఎక్కువ క్యాలరీస్, ఆల్మోస్ట్ 300 క్యాలరీస్ ఆన్ 1 అవర్ ఆఫ్ స్పాన్ మనకి బర్న్ అవుతుంది. మనం చేసే యాక్టివిటీని బట్టి 1 అవర్ ఆఫ్ యాక్టివిటీని బట్టి మనకి క్యాలరీస్ అనేటివి బర్న్ అవుతాయి. అలా షటిల్ ఆడామనుకోండి 450. లేదు ఇన్ కేస్ ఏరోబిక్స్ చేశారు అనుకోండి, 1 అవర్ ఏరోబిక్స్ చేశారు అనుకోండి 480 క్యాలరీస్. లేదు 1 అవర్ స్విమ్మింగ్ చేశారనుకోండి 510 క్యాలరీస్. అదే 1 అవర్ రన్నింగ్ చేశారనుకోండి 590 క్యాలరీస్. మనం చేసే యాక్టివిటీని బట్టి మాత్రమే మన బాడీ వెయిట్, ఎస్పెషల్లీ ఆ క్యాలరీస్ బర్న్ అవ్వడం అనేది ఉంటుంది. మన వెయిట్ని బట్టి, మనం చేసే యాక్టివిటీని బట్టి మన క్యాలరీస్ అనేటివి బర్న్ అవుతూ ఉంటాయి. రోజుకి 1100 క్యాలరీస్ బర్న్ చేసినట్టయితే వారానికి 7700 క్యాలరీస్ బర్న్ అవుతుంది. 7700 క్యాలరీస్ బర్న్ అవుతుందంటే యావరేజ్గా హ్యూమన్ బాడీలో 1 kg వెయిట్ అనేది మనం తగ్గినట్టు. సో ఇలా మీ యొక్క క్యాలరీస్ని వెయిట్ తగ్గడానికి బ్యాలెన్స్ చేసుకున్నట్టయితే ఫాస్ట్గా వెయిట్ అనేది తగ్గుతారు.